పలాసలో పర్యటించిన సుడా అధికారులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సుడా అధికారులు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ లీగల్ అడ్వైజర్ సన్నీబాబు, సుడా ప్లానింగ్ ఆఫీసర్ అమర్నాథ్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మోహన్ కూడిన బృందం పలాస, దరి, అనంతపురం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఏళ్ల తరబడి వృద్ధపడి ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వినియోగంలోకి తేవడానికి సుడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలాస ప్రాంత జాతీయ రహదారి పక్కన ఆక్రమణకు గురైన వరద కాలువను, విలువైన ప్రభుత్వ భూములను, అనంతపురం పరిధిలో ఆక్రమణకు గురైన సర్కార్ భూములను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులు చెరలో ఉన్న ప్రభుత్వ భూములు స్వాధీనానికి సుడా అధికారులు నడుం బిగించారు. గతంలో సుడా అధికారులు నోటీసులు జారీ చేసిన స్పందించని ఆక్రమణదారులపై కొరడాజులు పెంచారు. ఇండస్ట్రియల్ ఏరియా, పాత జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూములలో కమర్షియల్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు నిర్మించనున్నట్లు సుడా ప్లానింగ్ ఆఫీసర్ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే భవనాలు నిర్మించి అద్దె ప్రాతిపదికన ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నాలు ప్రారంభిస్తామన్నారు. కొండవాగులు ఆక్రమణకు గురవ్వకుండా వాటి సమీపంలో సోలార్ ప్లాంట్లు నిర్మించామని వెల్లడించారు. సరే